మనం వాక్య భాగం వినటానికి మనందరం సిద్ధంగా ఉందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకున్నటువంటి యొక్క సమయాన్ని అన్న విజయానికి అందిద్దాము. అన్న మెలువైన వాక్యాన్ని అందిస్తారు. దయతో అందరూ వినటానికి వారి వారి ప్రదేశాల్లో కదలకుండా వినటానికి ప్రయత్నం చేయండి. జూమ్ లో కదా అని శ్రద్ధ కాకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని మొత్తం విని తగినటువంటి ఆరాధన చేయటం నిమిత్తమై మనం ఉపయోగపడినట్లు వాక్యాన్ని మనం విందాం. అన్న విజయాన్న సమయం తీసుకున్నాండి. ఓకే, అందరికీ వందనాలు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీ అందరితో కలిసి రీతిగా సహవాసం చేయడానికి, ప్రార్థనలో పాల్గొని మీతో పాటు ఏకీపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు మరి మనందరం కలిసి వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. దాదాపు సంవత్సరం కంటే ఎక్కువైపోయింది బరియా నుంచి ఇండియాకి వచ్చేసి, కువైట్ నుంచి. మరి ఈ సంవత్సరం పాటు కూడా ప్రభు ఎంతో నమ్మకంగా నడిపిస్తూ వచ్చాడు. ఆయా రకాలైన పరిచర్యల్లో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మరి ఈ రీతిగా మరి ఇలాంటి పరిచర్య వెనకాల సంఘంగా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటి కొరకే మీ భారాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అలాగే మరి ఇక భవిష్యత్తులో కూడా మరి అనేక మంది నాయకులు దర్యా సంఘం నుంచి లేవాలని, వారు వివిధ ప్రాంతాలకు పంపించబడి దేవుని సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ బెరియా సంఘం గురించిన అలాంటి ప్రార్థన మేము ఇక్కడ రెగ్యులర్ గా చేస్తా ఉన్నాం. సో ఒక డిసైపుల్స్ ని తయారు చేసే, మరి నాయకులు తయారు చేసే కేంద్రంగా, ఒక ఫ్యాక్టరీగా బెరియా సంఘం ఉండాలని, అనేక మందిని తర్ఫీదు చేసి భారతదేశం పంపించాలని ఆశిస్తా ఉన్నాం. ఓకే, ఈరోజు సెట్టింగ్ అవర్ ప్రయారిటీస్ రైట్, మన ప్రాధాన్యతలు సరిగా నిర్ణయించుకోవడం, సరిగేసుకోవడం అనేటువంటి అంశం ఇవ్వడం జరిగింది. మరి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పాత నిబంధనలోని చిన్న ప్రవక్తలైనటువంటి ఒక ప్రవక్త, ఆయన పేరు హగ్గై, ఆ పుస్తకాన్ని మనం ఆలోచించబోతున్నాం. 2 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ హగ్గై గ్రంథము 38 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విలువైన, అవసరమైన పాఠాలు అందులో ఉన్నాయి. అవి మనం ఆలోచించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. హగ్గై గ్రంథము పాత నిబంధనలో 775 పేజ్ నెంబర్. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 4 కూడా. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పిల్లరా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి సందేశం, సారాంశం మరి కొంచెం క్లుప్తంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 3-4 పాఠాలు, చాలా అవసరమైన పాఠాలు ఇందులో ఉన్నాయి. అందులో మొదటిది, సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్, కీప్ గాడ్ ఫస్ట్, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం, దైవ సంబంధమైన వాటికి ప్రాధాన్యత కల్పించడం అన్నది మొదటి పాఠం అయితే, రెండవది ఆలోచించుకొనుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. కన్సిడర్ యువర్ వేస్, కన్సిడర్ యువర్ వేస్ అని 5 సార్లు అదే మాట, మరి ఆలోచించుకోండి, ఆలోచించుకోండి అనేటువంటి మాట ఈ పుస్తకంలో చదువుతాం. ఈ 2 అధ్యాయాల్లో యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అన్న మాట 14 సార్లు కనపడుతుంది. అలాగే యెహోవా అన్న మాట 35 సార్లు కనపడుతుంది. 38 వచనాల్లో 35 సార్లు యెహోవా అని కనపడుతుంది. ఆలోచించుకోండి అనే మాట 5 సార్లు కనిపిస్తుంది. అలాగే 3 రాజులు కూడా ఇందులో కనిపిస్తారు. ఈ పుస్తకానికి పాత నిబంధనలో ఒక ప్రత్యేకత ఉంది. యూదుల చరిత్రలో కూడా
ఈ బబులో నుంచి తిరిగి రావటం అన్నదానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సరే, ఇప్పుడు మనము వాళ్ళు అనుకుంటున్నారంట, యూదులు సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అని అనుకుంటున్నారంట. యెహోవా మందిరాన్ని కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని వాళ్ళు అనుకుంటుంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా ఏం కబురు పంపించాడంటే, మరి సమయం ఇంకా రాలేదని మీరు అనుకుంటున్నారు. అయితే ఈ మందిరము పాడై ఉండగా, మీరు శరంబు వేసిన ఇళ్లలో నివసించటానికి ఇది సమయమా? అని ఒక పదునైన ప్రశ్నను తన ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు విసిరాడు. అయితే ఈ సందర్భం మనకు అర్థం కావాలి. యూదుల చరిత్రలో ఇది ఎప్పుడు జరిగింది? లేతే ఇశ్రాయేలు చరిత్రలో ఈ సందర్భం ఎప్పుడు చోటు చేసుకుందో మనకు అర్థమవుతే, సరిగ్గా దీన్ని మనం అర్థం చేసుకోవటానికి వీలు పడుతుంది. నేను క్లుప్తంగా మరి దీనికి ముందున్నటువంటి వెనక చరిత్ర ఒక 5, 6 నిమిషాల్లో చెప్తాను. దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని ఆయన పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అది మనకు తెలుస్తుంది. మరి ఆయన్ని ప్రేమించి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని దయచేశాడు. ఆయన కడుపులో నుంచి ఏశావు, యాకోబులు ఇద్దరు పుడతారు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకొని అతనికి 12 మంది కుమారులను అనుగ్రహించి, ఆ 12 మందిని 12 గోత్రాలకు కర్తలుగా ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని ఆయన తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు ఈ అబ్రహాము సంతానం ద్వారా, ఈ అబ్రహాము కడుపులో నుంచి లోక రక్షకుడు జన్మించాలి, యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరి విశ్వసించబోయే వారందరికీ రక్షకుడుగా ఉండాలి. అలాగే ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలి. మరి ఆయన్ని ఆ రీతిగా భూమి మీదకి పంపించాలి కాబట్టి, దానికి ఒక మనిషి కావాలి, ఆ సంతతి కావాలి. అందుకు దేవుడు అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఏ రీతిగా ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలయ్యి, ఆ తర్వాత మరి వారుంటున్నటువంటి ఆ ప్రాంతంలో, కనాను ప్రాంతంలో కరువు వచ్చిన కారణాన్ని బట్టి, ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న కారణాన్ని బట్టి పోషణ కొరకై వారు ఐగుప్తు దేశానికి వెళ్తారు. నిర్గమాకాండంలో మనకి ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. అయితే సుమారు 75 మంది అనుకుంటాను. 75 మందిగా వెళ్ళినటువంటి వీళ్ళు అక్కడ వృద్ధి చెందుతారు. 400 సంవత్సరాలకు పైగా 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశం నుండి ఎంతో విస్తరిస్తారు. చాలా పెద్ద జనాంగం అవుతుంది. అయితే వీళ్ళు విస్తరిస్తున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఫరో తర్వాత వచ్చిన వారు, యోసేపు అంటే ఎవరో తెలియని రాజులు వీళ్ళని వెట్టి చాకిరీకి అప్పచెప్పి నానా హింస పెడతారు. వాళ్ళప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని పంపించి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులోంచి విడిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. అరణ్యం గుండా నడిపిస్తాడు. అయితే కాదేషు బర్నియా అనే ఒక ప్రాంతానికి 2 సంవత్సరాలు సుమారుగా ప్రయాణం చేసి అక్కడ చేరుకొని యోర్దాను దాటి కనాను దేశానికి వెళ్ళాల్సిన వీరు వెళ్ళేటప్పుడు 12 మంది వేగుల వారిని పంపిస్తారు. వారు 40 రోజులు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని సంచరించి చూస్తారు. సంచరించి చూసి 10 మంది చెడు కబురు, 2 మంచి కబురు తీసుకొని వస్తారు. ఆబ్వియస్ గా జనాలు చెడు సమాచారం విని దేవుని యందు అవిశ్వాసంతో మరి ఏడుస్తూ దేవుణ్ణి అవమానిస్తారు, బాధ పెడతారు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఇంత అవిశ్వాసం చూపించారు కాబట్టి నేను ఇంకొక ప్రమాణం మీతో చేస్తున్నాను. మీలో ఎవరు యెహోషువ, కాలేబును తప్పించి ఈ 6,90,998 మందిలో మిగతా ఎవరు కూడా కనాన్లో ప్రవేశించారు, మీరు ఇక్కడే రాలిపోతారు అని వాగ్దానం చేస్తారు. చేసిన కారణాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అరణ్యంలో అక్కడక్కడే 38 సంవత్సరాలు తిరుగుతారు. ఇక ఆఖరి వాడు చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మోషేని పిలిచి ఇక బయలుదేరండి అని చెప్తాడు. ఈ లోపుగా మోషే యెహోషువను తయారు చేస్తాడు. ఆ తర్వాత యెహోషువ నేతృత్వంలో, కాలేబు నేతృత్వంలో ఈ మొదటి తరం వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు, ఆ సెకండ్ జనరేషన్ యెహోషువ నాయకత్వంలో ఆయన ముందుండి యోర్దాను దాటించి కనాను, అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలను సుమారు కాదు, ఎగ్జాక్ట్ గా రాయబడింది, 31 రాజులను, 31 రాజ్యాలను యెహోషువ జయించి వారి రాజ్యాలను, వారి పట్టణాలను ఇశ్రాయేలు స్వతంత్రించుకుంటారు. అలాగా అయిపోయిన తర్వాత కొంతకాలానికి న్యాయాధిపతులను ఇస్తాడు. ఎందుకంటే శత్రువుల నుంచి వీళ్ళని రక్షించడానికి రక్షకులుగా, న్యాయాధిపతులుగా దేవుడు న్యాయాధిపతులను ఇస్తాడు. అందులోనే మనకి గిద్యోను, సంసోను వీళ్ళందరూ కనిపిస్తారు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత జనాలందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు అందరిలాగా రాజు కావాలని కోరుకుంటారు. దేవుడికి ఇష్టం లేకపోయినా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇస్తానని సౌలుని రాజుగా ఇస్తారు. ఈ సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేల్ దేశాన్ని ఏలుతాడు. అయితే ఆయన చాలా తక్కువ సమయంలోనే దేవునికి అవిధేయత చూపించి
దేవుని మనస్సుని బాధ పెట్టి తన సింహాసనాన్ని పోగొట్టుకుని కూడా చాలా బలవంతంగా ఆ సింహాసనం అంటిపెట్టుకొని అలా కూర్చుంటాడు. ఈ లోపుగా దేవుడు దావీదును అభిషేకిస్తాడు. తర్వాత రాజుగా ఎన్నుకుంటాడు. అయితే రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సొచ్చింది. అభిషేకించబడిన తర్వాత సింహాసనం తనది కాబోతున్న తర్వాత కూడా ప్రాణభీతితో పరిగెత్తాల్సొచ్చింది. దేవుడే ఆ రీతిగా ఆయన్ని అలాగా మరి రకరకాల పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఒక సుపరిపాలన తన ద్వారా అందించాలని దేవుని ఉద్దేశం కాబట్టి తనని చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాడు. 40 సంవత్సరాలు దావీదు పరిపాలిస్తాడు. తన తదనంతరం సొలొమోను రాజుగా మరొక 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే ఈ సొలొమోను ఆరంభంలో చాలా చక్కగా ఉన్నా, ఆ తర్వాతి కాలంలో మరి కామాంధుడైపోయి విపరీతమైనటువంటి మనుషులను వివాహం చేసుకొని సుమారు 1000 మంది భార్యలను కలిగి తమ భార్యల చేత తమ మనస్సు త్రిప్పబడిన వాడై దేవునికి అయిష్టంగా తన జీవితాన్ని ముగించినట్లుగా మనం చూస్తాం 2 రాజుల గ్రంథంలో. అయితే దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను ఇది మంచిది కాదని చెప్పినా అతని హృదయం యెహోవా వద్ద నుండి తొలగిపోయెను అన్నటువంటి దురదృష్టకరమైన వచనం సొలొమోను గురించి చదువుతాం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇలా చేసావు కాబట్టి రాజ్యము నీ చేతుల నుంచి తీసివేయబడుతుంది. అయితే నా దాసుడైనటువంటి దావీదుకు నేను ఒక మాట ఇచ్చాను. నీ తర్వాత తదనంతరం నీ వంశంలో నుండి ఒక రాజుగా ఉండకపోవడం అని. ఆ కారణం చేత ఒక 2 గోత్రాలు నీకుంటాయి. మిగతా గోత్రాలన్నీ చెదిరిపోతారని చెప్పినప్పుడు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో దేవుడు యెరోబాము అన్నటువంటి వ్యక్తిని రేపి ఈ రాజ్యం 2గా ముక్కలైపోయేటట్లు చేస్తాడు. సో ఇలా పొడుగ్గా ఉన్నటువంటి ఈ రాజ్యం 2 ముక్కలుగా చీలిపోతుంది. పైనున్న రాజ్యంలో 10 గోత్రాలు వెళ్ళిపోతారు. కింద ఉన్నటువంటి రాజ్యంలో 2 గోత్రాలు యూదా, బెన్యామీను ఈ 2 గోత్రాలు మాత్రం కిందుండిపోతారు. మిగతా 10 గోత్రాలు పైనుండిపోతారు. ఆ పైన రాజ్యాన్ని నార్దర్న్ కింగ్డమ్ ఉత్తర దేశంగా, కిందున్న దేశాన్ని దక్షిణ యూదు దేశంగా, ఆ తర్వాతి కాలంలో ఆ 10 గోత్రాల్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఆ తర్వాత కింద రాజ్యాన్ని యూదా దేశం అన్నారు. ఈ రీతిగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు రాజులు ఒకరి తర్వాత ఒకరు పాపం మీద పాపం చేసుకుంటూ దేవునికి అవిధేయులుగా బ్రతికి దేవుని ఎదుట పాపం చేసి విగ్రహారాధనకి వెళ్ళిపోయి దేశాన్ని పాడు చేస్తారు. దేశ ప్రజలను పాడు చేసి దేవుడి నుంచి మెల్లిగా దూరం చేసి విగ్రహాల వైపు తిప్పేస్తారు. దేవుడు చూసి ఒక సమయంలో మరి అశ్షూరీయులని వారి మీదకి పంపిస్తాడు. క్రీస్తు పుట్టడానికంటే ముందు 722 సంవత్సరాల కిందట ముందు వారు అశ్షూరు రాజు వచ్చి ఈ 10 గోత్రాలు పైన ఉన్నటువంటి 10 గోత్రాలను చెరగా కొనిపడిపోతారు. వారు తమ రాజ్యాన్ని కోల్పోతారు, తమ దేశాన్ని కోల్పోతారు, తమ భూభాగాన్ని, దేవుడు వాగ్దానోక్త భూమిని వారు కోల్పోతారు. వాళ్ళు చెదిరిపోయి రకరకాల ప్రాంతాల్లో వెళ్ళిపోతారు. ఇప్పటికీ వాళ్ళని ఏమంటారంటే చెదిరిపోయినటువంటి గోత్రాలు అంటారు, లాస్ట్ ట్రైబ్స్ అంటారు. అంటే వాళ్ళు చెదిరిపోయారు, తిరిగి రాలేదు యూదుల్లాగా. అయితే వాళ్ళని చూసిన తర్వాత కింద ఉన్నటువంటి వీళ్ళు కింద యూదా దేశం, ఇక్కడ కొద్దిమంది మంచి రాజులు ఉన్నారు దేవుని దయ వల్ల. అయితే ఇంకో కొద్దిమంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అదే పాపం చేయటాన్ని బట్టి పైన తమ సోదరులకు ఏం జరిగిందో దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోకుండా కింద ఉన్న వారు కూడా అదే పాపం చేయటాన్ని బట్టి దేవుడు తీర్పు పంపించాడు. నెబుకద్నెజరు బబులోను ప్రభుత్వం అప్పుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉంటుంది. ఆ రాజ్యానికి రాజు చక్రవర్తి అయినటువంటి బబులోను వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులు మాట వినని కారణాన్ని బట్టి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత ఆ యూదా దేశంలోని ఆ యెరూషలేమును, ఆ పట్టణాన్ని అంతటిని నాశనం చేస్తారు, కాల్చివేస్తారు. అంతేకాదు దేవుని యొక్క మందిరం ఎంతో వైభవంగా కట్టబడినటువంటి సొలొమోను మందిరాన్ని పడగొట్టేసి ముక్కలు చేసి మొత్తం నేలమట్టం చేసి దానిలో ఉన్నటువంటి విలువైన వెండి, బంగారు, ఆభరణాలు, వస్తువులన్నిటినీ తమ దేశానికి కొనుక్కొని వెళ్ళిపోతారు. ఆ రీతిగా ఈ యూదా దేశస్తులు కూడా, యూదులు కూడా బబులోనికి చెరగా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళటానికంటే ముందే ఇర్మియా ద్వారా దేవుడు వారికి సెలవిస్తాడు, మీరు ఖచ్చితంగా ఈ శిక్షను అనుభవించక తప్పదు. ఎందుకంటే మరి ప్రతి 7 సంవత్సరాలకు ఒక సంవత్సరం, 6 ఏళ్ల తర్వాత 7వ సంవత్సరం ఆ భూభాగాన్ని వారు విశ్రాంతిగా వదిలేయాలి. అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా ఆ సంవత్సరం కూడా పండించుకొని ఎక్కువ సంపాదించేద్దాం అన్నటువంటి దుర్బుద్ధితో, దురాశతో పండించిన కారణాన్ని బట్టి ఆ రీతిగా వారు 490 సంవత్సరాలు చేస్తారు. అలా చేయటం ద్వారా మరి అవన్నీ లెక్క ఆ 400 సంవత్సరాల్లో ఆ సబ్బాతు సంవత్సరాలు 70 ఉంటాయి. ఆ 70 సంవత్సరాలకు సరిపడా శిక్ష
మీరు అనుభవించాలి. ఆ 70 సంవత్సరాలు ఈ భూభాగం అంతా ఖాళీగా పంట లేకుండా ఉండాలి. ఈ పట్టణాలు శిథిలం అయిపోయి ఉండాలి. అది వారి మీదకి దేవుడు పంపించినటువంటి శిక్ష. ఆ రీతిగా 70 సంవత్సరాలు యూదులు బబులోను చెరలో ఉంటారు. ఈ 70 ఏళ్ళు అయిపోయేసరికి ఏం జరుగుతుందంటే, అప్పుడే 70 ఏళ్ళు అయిపోతున్నాయన్న సంగతి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన ఆ గ్రంథాలు చదువుతా ఉన్నప్పుడు ఇర్మీయా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పు దగ్గరికొచ్చింది. ఎందుకంటే ఈ బబులోనుకి చెరపోబడినటువంటి ఈ యూదుల గుంపులో మొదటి బ్యాచ్‌లో దానియేలు కూడా ఉంటాడు. అక్కడ ప్రార్థన చేస్తాడు. ప్రభువా విడిపించండి మా ప్రజలను. దేవుడు పరిస్థితులు మరి కదిలించేస్తాడు. బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది. ఇప్పుడు పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉంటుంది. ఆ పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి కోరెషు. ఇప్పుడు కోరెషు రాగానే ఏం చేస్తాడంటే, యూదుల్ని పిలిచి పెద్దలను, మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళి, దేవుడు నాకిలా ఆజ్ఞాపించాడు. మీ దేశంలోని మీ దేవునికి మందిరాన్ని కట్టండి. మీరు ఎవరు దేవుని ప్రజలు వారందరూ వెళ్ళండి అని పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత కొద్దిమంది తిరుగు ప్రయాణం కడతారు. బబులోను నుంచి తమ దేశానికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మరి కొన్ని రోజులకి బలిపీఠం కడతారు. బలిపీఠం కట్టి అక్కడ అర్పణలు అర్పించడం మొదలు పెడతారు. అలా చేసిన తర్వాత 2 సంవత్సరాలకి మందిరపు పని ఆరంభించి పునాది వేస్తారు. పునాది వేసినప్పుడు ఎంతో కోలాహలం, ఎంతో ఆనందం. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విరోధులు లెగిసి రాజుగారికి ఉత్తరాలు, తప్పుడు లేఖలు రాసి పనిని ఆపేస్తారు. పనిని ఆపేసిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకలాంటి నిరుత్సాహానికి, భయానికి లోనైపోతారు. ఈ లోపుగా వారు దేవుని మందిరం ఎలానో ఆగిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం మొదలు పెట్టారంటే తమ ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టారు. దేవుని మందిరం అలాగే శిథిలావస్థలో ఉంది. ఆ మందిరం పునాది వరకే వేయబడి ఆగిపోయింది. అది పట్టించుకోకుండా తమ ఇళ్లను కట్టుకుంటూ సరంబి వేసిన గృహాలంటే, సరంబి అంటే ఇప్పుడు ఫాల్ సీలింగ్ లాంటివి అనుకోవచ్చు. టైల్స్ పెట్టుకొని చాలా గొప్పగా కట్టుకునే వాటిని సరంబి గృహాలు అంటారు. అలాంటి అంటే వాళ్ళ ఫోకస్ అంతా వారి ఇళ్ల మీద తిప్పేసుకున్నారు. బబులో నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు పంపించబడింది దేవుని మందిరాన్ని కట్టడానికి. అయితే వాళ్ళు ఆ పని వదిలేసి తమ ఇళ్లను కట్టుకుంటూ ఉండగా ఆ సమయంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి హగ్గయిని పంపిస్తాడు. ఈ రీతిగా పునాది వేసిన తర్వాత పని ఎంతకాలం ఆగిపోతుందంటే 16 సంవత్సరాలు ఆగిపోతుంది. 16 సంవత్సరాలు ఆగిపోయినా ఎవరు కిక్కురుమనరు. అందరూ వారి వారి పనుల్లో, వారి వారి ఇళ్లలో, వారి వారి స్వార్థాలకు బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి టైంలో దేవుని పిలుపు అందుకొని ప్రవచించడానికి వచ్చిన మనిషి ప్రవక్త అయిన హగ్గయి. ఆయన 4 నెలలు మాత్రమే ప్రవచించాడు. 4 ప్రత్యక్షతలు పొందాడు. అయితే జనాల్లో కదలిక తీసుకొచ్చాడు. జనాల్లో చలనం తీసుకొనొచ్చాడు. తిరిగి దేవుని మందిరాన్ని కట్టేటట్లు ప్రజలను పురికొల్పాడు. ఆ హగ్గయి గురించి మనం ఇప్పుడు కాసేపు చూడబోతున్నాం. ఈ హగ్గయి ఎక్కడ కనిపిస్తాడు చరిత్రలో టైమ్ లైన్ అంటే ఎజ్రా గ్రంథంలో కనిపిస్తాడు. ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి సంగతులు కొన్ని మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పారసీక దేశపు రాజు, ఇతనే ఇశ్రాయేలీయుడు కాదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడి నా కొరకు మందిరం కట్టించమని ఆజ్ఞాపించాడు. యెషయా గ్రంథంలో ఇది జరగటానికంటే ముందే ఇతని పేరుతో సహా ప్రవచిస్తాడు యెషయా భక్తుడు. కోరెషు నా మంద కాపరి, నా సేవకుడా అని పిలుస్తాడు. ఇదే కోరెషు గురించి. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే బైబిల్ ఎంతో చారిత్రకమైనది, బైబిల్ ఎంతో సత్యమైనది. పరిస్థితులు జరగటానికంటే ముందే అవి ప్రవచించినవి నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి. అంతేకాదు బైబిల్ ఎక్కడికి కూడా మరి అదిగో పలానా సందర్భంలో అలా జరిగిందని రాండమ్ గా రాయకుండా ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎవరు రాజుగా ఉన్నారో అన్న డీటెయిల్స్ ఎందుకు రాస్తారంటే ఇదంతా చారిత్రకం, ఇదంతా సత్యం. ఓకే, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే 3వ వచనంలో, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందిరమును కట్టింపవలెను, వారి దేవుడు వారికి తోడయుండును గాక అని చెప్పాడు. అలా చెప్పగానే కొంతమంది కదిలారు. అందరూ రాలేదు. ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదివితే అక్కడ అన్ని పేర్లు, వంశాలు, ఒక జాబితా ఉంటుంది. ఎవరెవరైతే దేవుని పిలుపు అందుకొని వెనక్కి తిరిగి వచ్చారో, దేవుని పని కోసం తిరిగి వచ్చారో, దేవుని మందిరం కట్టాలన్న ఆశతో వచ్చారో, దేవుని పరువు నిలబెట్టాలి అన్నటువంటి ఆకాంక్షతో వచ్చారు, వారందరి పేర్లు లిఖితమయ్యాయి. మిగతా చాలా మంది బబులోనులో ఉండిపోయారు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం కాదు ఇప్పుడు బబులోనులో వీరున్నటువంటి బానిసత్వం. ఇక్కడ వారి వ్యాపారాలు ఉన్నాయి, వారికి కంఫర్టబుల్ లివింగ్ ఉంది. అయితే చాలా మంది ఆ కంఫర్టబుల్ లైఫ్ ని, సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని యెరూషలేంకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ ఏం లేదు. అక్కడ గృహాలు లేవు, పట్టణాలు లేవు, మందిరం లేదు, అన్ని పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అయితే దేవునికి స్తోత్రం, సుమారు 49,697 మంది ఈ 2వ అధ్యాయంలో చదువుతాం. 64, 65 వచనాల్లో వెనక్కి తిరిగి వచ్చారు. వారి పేర్లు, మరి వంశాల గురించి దేవుడు పవిత్ర గ్రంథంలో రాసి పెట్టాడు. బికాస్ గాడ్ వాల్యూడ్ దోస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. వారి జీవితాలు త్యాగం చేసి ముందుకొచ్చినటువంటి వారిని దేవుడు గౌరవించాడు. అక్కడే ఉన్న వారి పేర్లు రాయబడలేదు, కానీ ఎవరైతే తిరిగి వచ్చారో, ఆఫ్ కోర్స్ కొద్దిమంది డబ్బులు పంపించారు, కానుకలు పంపించారు, ఎందుకంటే వాళ్ళకి ధన సమృద్ధి ఉంది. కానీ దేవుని పని అంటే వారికి ఆసక్తి లేదు. దేవుని పని కోసం కొంత ఇబ్బంది ఎదుర్కోవాలి, కష్టపడాలి, నష్టపోవాలి అంటే వాళ్ళు వెనక్కి రాలేదు. కానీ ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళని దేవుడు గౌరవించాడు. హిజ్రా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యెహోషువయు, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమును రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. మొట్టమొదటి ఏం కట్టారంటే, పునాది వేయటానికంటే ముందు బలిపీఠాన్ని కట్టారు. దీనికి ఎవరు తిరిగి రావడానికి ఎవరు నాయకత్వం వహించారంటే 2 ప్రముఖమైన వ్యక్తులు. ఒకటి యెహోషువ, ఇతను యాజకుడు, ప్రధాన యాజకుడు. రెండవది జెరుబ్బాబెలు, ఇతను గవర్నర్, అంటే నాయకుడు. ఈ జెరుబ్బాబెలు ఎవరో కాదు, దావీదు సంతతిలో తర్వాత వచ్చినటువంటి యూదా వంశస్థుడు. వాస్తవానికి దావీదు సింహాసనానికి అర్హుడు. వీరిద్దరి నాయకత్వంలో ఈ సుమారు 49,000 మంది తిరిగి వస్తారు. తిరిగి వచ్చి వారందరూ కూడుకొని, ఏక మనస్సుతో కూడుకొని, విత్ వన్ అకార్డ్, ఒకటే ఉద్దేశం వాళ్ళకి వచ్చినాక. ఇక్కడ సుఖభోగాలు అనుభవించడానికి వాళ్ళు రాలేదు, త్యాగం చేసి వచ్చారు. వాళ్ళు కష్టపడటానికి వచ్చారు, దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చారు. వాళ్ళందరికీ ఏక మనస్సు ఉంది. అందరూ కూడి బలిపీఠాన్ని నిర్మించారు. బలులు అర్పించడం, దేవునితో సమాధాన పడటం, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించడం, దేవునికి పాప పరిహారార్థ బలులు అర్పించడం మొదలు పెట్టారు. ఈ రీతిగా జరుగుతుండగా మరి మెల్లిమెల్లిగా పరిస్థితులు, వనరులన్నీ సమకూర్చుకొని 2 సంవత్సరాల తర్వాత చూడండి, 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడు అయిన యెహోషువను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేముకు వచ్చే వారందరూ పని ఆరంభించారు. ఎక్సలెంట్. పునాది వేసినప్పుడు అక్కడ లేవీలు, యాజకులు పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో కోలాహలం, సంబరం, సంతోషం, పశ్చాత్తాపం ఇవన్నీ ఉన్నాయన్నమాట. గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసి 12వ వచనం. మునుపటి మందిరంను చూసిన యాజకులలోను, లేవీల్లోను, కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు, అంటే ఇంతకు మునిపే 72 సంవత్సరాల కిందట ఎవరైతే వెళ్ళారో, అప్పుడు బ్రతుకుని చిన్నపిల్లలుగా ఎవరైతే వెళ్ళారో, దేవుని మందిరాన్ని చూసిన వారు ఉన్నారో, వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇప్పుడు మందిరం కూలగొట్టబడింది. ఆ స్థలంలో ఒక దాని స్థాయికి తగ్గట్టు కాదు కానీ ఇంక చిన్నగా మొదలు పెట్టమన్నటువంటి ఆ మందిర పునాదిని చూసి వాళ్ళు బాధతో ఏమన్నారు తెలుసా? వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. ఎందుకంటే అరే ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. అయితే మరి అనేకులు సంతోషంతో బహుగా అరిచిరి.
కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోనలేకపోయేది. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. దేవుని మందిరం తిరిగి కట్టబడుతున్నప్పుడు, దేవుని కార్యము మొదలైనప్పుడు, దేవునికి మహిమ తిరిగి రావడం మొదలుపెట్టినప్పుడు జనులు గొప్ప సంతోషంతో స్తుతించారు, సంబరం చేశారు. అది చాలా దూరం వరకు వినబడింది. అయితే 4వ అధ్యాయం మొదటి వచనంలో అంతటి యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయంను కట్టించుతున్న సంగతి విని జెరుబ్బాబెలు నద్దకును పెద్దల ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము. మేమును మీతో కలిసి కట్టెదము అని చెప్పిరి. ఇప్పుడు యూదా దేశంలో యెరూషలేము మందిరం కడుతున్నారంటే ఆ మిగతా పైనున్న ప్రాంతంలో ఉన్నవారు వచ్చారు. వీళ్ళెవరంటే నేను ఇందాక చెప్పానే పై దేశం, ఉత్తర దేశం, కిందన దక్షిణ దేశం. పైనున్న ఉత్తర దేశంలో మరి అష్షూరు రాజు వీళ్ళందరినీ చెరగా కొనుక్కున్నప్పుడు కొద్ది మందిని మాత్రం వదిలేశాడు. చాలా మందిని తీసుకెళ్ళాడు. అయితే ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ చెరగొన్నటువంటి ఇశ్రాయేల్‌ని వాళ్ళ రాజ్యంలోని వివిధ భాగాలకి చెదరగొట్టి అక్కడ బ్రతకనిచ్చేవారు. అలాగే ఈ దేశంలో ఖాళీగా ఉంది కదా! వేరే దేశాల వారిని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టేవాడన్నమాట. అలాగే ఏమైందంటే కొద్దిమంది ఇశ్రాయేలీయులు మిగిలిపోయారు. ఇంకొద్ది మంది అన్ని జాతుల వారు వచ్చేసారు. కాలక్రమేణా ఏం జరిగిందంటే వీళ్ళు కలిసిపోయి వివాహాలు చేసుకొని సంకరం ఏర్పడింది. ఈ సంకరంలో నుంచి ఏర్పడిన ఈ గుంపుని ఏమన్నారంటే సమరయులు అన్నారు. అందుకే మనకి సువార్తల్లో కూడా సమరయ స్త్రీ, అతను సమరయుడు, కుష్ఠవ్యాధి కలిగిన వాడు, ఇలాంటి సమరయులు అని మనం చదువుతాం. మంచి సమరయుడు. వీళ్ళెవరంటే ఈ రీతిగా ఇశ్రాయేలీలు అన్యులు కలిసి సంకరంగా చేయబడి పుట్టినటువంటి సంతానం. అప్పుడు ఈ సంకరంలో ఉన్నటువంటి కొద్దిమంది వచ్చి మేము కూడా మరి ఈ భక్తి మాకు కూడా తెలుసండి. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు బలులవి అర్పిస్తా ఉంటాం. మీరు మందిరాన్ని కడుతున్నారు సంతోషం. మేము కూడా వచ్చి కడతామంటే వాళ్ళంటారు, లేదు లేదు లేదు. దేవుడు ఈ పని కొరకే మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చాడు. మీతో కలిసి మేము పని చేయలేం. మేమే కడతా ఉన్నారు. యాక్చువల్ వాళ్ళు కడతా ఉన్నది మంచి బుద్ధితో కాదు గాని దుర్బుద్ధితో. అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఎప్పుడైతే మీరు చేయొద్దన్నారో వెంటనే అసూయతో, కలహంతో మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పారసీక రాజ్యంలోని మంత్రులకు లంచాలిచ్చి ఈ పనిని ఆపడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత రాజుగారికి ఉత్తరం రాస్తారు. రాజుగారు వీళ్ళు వచ్చేస్తారండి, మందిరం కట్టేస్తున్నారు. ఇక మందిరం కట్టి ప్రాకారాలు కడితే ఇక మీకు పన్ను చెల్లించరు. ఇంతకు ముందు వీళ్ళ చరిత్ర చూసుకుంటే అందరినీ వీళ్ళు ఎదిరించిన వారు, ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నం చేసిన వారు. వీరు మిమ్మల్ని కూడా ఎదిరిస్తారు. మీ అధికారాన్ని కూడా లెక్క చేయరు అన్నటువంటి తప్పుడు లేఖలు రాయటం ద్వారా రాజుగారు కూడా మరి ఆ పని ఆపేయండి అని చెప్తారు. ఎప్పుడైతే రాజుగారు పని ఆపేయండి అని ఉత్తరం పంపించారు, ఇదంతా కూడా 4వ అధ్యాయంలో కనబడుతుంది. వీళ్ళు పని ఆపేశారు. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షింషయికిని వీరి పక్షంగా ఉన్నవారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల వద్దకు వచ్చి బలవంతం చేతను అధికారం చేతను వారి పని ఆపునట్లుగా చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారదీసు దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. సో కోరేషు పాలనలో ఉన్నటువంటి మొదలైనటువంటి ఆ పని దర్యావేషు రాజైనటువంటి ఆ రాజుగారి 2వ సంవత్సరం వరకు నిలిచిపోయిందంటే 16 సంవత్సరాలు పని ఆగిపోయింది. ఈ 16 సంవత్సరాల్లో జనాలు నిరుత్సాహానికి లోనైపోయారు. ఏంటి దేవుని పని చేద్దామని ఇంత దూరం వస్తే ఇలాంటి ప్రతికూలతలేంటి, ఇలాంటి ఎదిరింపులేంటి, ఇది నిరుత్సాహం ఏంటి? అయ్యో, ఒక రాజేమో చేయమని పంపించాడు, ఇంకొక రాజు ఆపేయమన్నాడు. ఏంటి ఇదని ఒకలాంటి కృంగుదల్లోకి వెళ్ళిపోయారు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన పనిని మెల్లిగా వాళ్ళ మనసులో దానికి విలువ తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇక వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ, వాళ్ళ పట్టణాలు కట్టుకుంటూ ఇదిగా ఉన్నారు. అలాంటి టైంలో హగ్గై దేవుని వార్తను పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు మనం అలా చదువుకుంటూ దీనిలోంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అయితే జరిగిన ఇదంతా దేవుడు మనకి రాయించి ఇచ్చాడు.
చరిత్రలో జరిగినటువంటి యువకులతో సహా దేవుడు ఎందుకు రాయించాడు? ఒకటి ఇది సాధించినట్లు ఏదో ఆహ్, ఈ కథలు కాదు. లేకపోతే ఎవరో ఊహాతీతమైన విషయాలు కాదు గాని, ఇది చరిత్రలో యథాతథమైనటువంటి బైబిల్ గ్రంథం రాయటం జరిగింది. దేవుడు వాటిని రాయించాడు. కదా ఇదంతా సత్యం. ఇదంతా ఎందుకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు. ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి కొన్ని విషయాలు చెప్తూ 11వ వచనం, ఈ సంగతి వారికి సంభవించి యుగాంతమందుకై వ్రాయబడ్డాయి. ఇవెందుకు వాళ్ళకి జరిగినటువంటి సంగతులు మన కోసం రాయించి ఉంచాడంటే, యుగాంతమందున్న మనకి బుద్ధి రావాలని, మనకి బుద్ధి కలగాలని రాయించాడు. సో ఈ రోజుకి కూడా ఈ పుస్తకం, ఈ చిన్న ప్రవక్తైన హగ్గై రాసినటువంటి ఈ ప్రత్యక్షత ఉత్తరం, ఈ గ్రంథం మనకెంతో అప్లికేబుల్. దీని నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు ఎంతో ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇందాక నేను చెప్పినట్లుగా, ఒకవైపు నిరుత్సాహం, ఇంకొక వైపు దేవుని పని మీద భారం తగ్గిపోవటం, తర్వాత తమ జీవితాల మీద వీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని అసలు వచ్చిన పనిని మర్చిపోవడంతో వారు తమ ఇళ్లను గొప్పగా నిర్మించుకుంటూ ఉన్నారు. కానీ దేవుని మందిరం మాత్రం పాడైపోయి పునాదుల దగ్గరే ఆగిపోయింది. అప్పుడు అంటున్నాడు, అయితే ఈ 16 సంవత్సరాల పని ఆగిపోయినప్పుడు వీరు చాలా కష్టపడుతున్నారు, తమ ఇల్లు కట్టుకుంటున్నారు, వారి వారి విషయాలు చూసుకుంటున్నారు, కానీ దేవుని దీవెన మాత్రం వారి మీద లేదు. మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు అర్థం. నేను స్లోగా చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. 2వ వచనం నుంచి. 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞయించినది ఏమనగా, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ మాట 5 సార్లు కనపడుతుంది, ఆలోచించుకొనుడి అనే మాట. మీరు విస్తారముగా విత్తనం, ఇక్కడ వీళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. అసలు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేయించునను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయించునను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. రెండోసారి పిల్లరా, ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే, కష్టపడుతున్నారు కానీ దేవుని దీవెన హస్తం వారి మీద లేదు, వారి కష్టార్జితం మీద లేదు, వారి రాబడి మీద లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి, వీరి ప్రాధాన్యతలు ఇప్పుడు మారిపోయాయి. వారు దేవుని మందిరాన్ని పక్కన పెట్టి భయంతో కావచ్చు, నిరుత్సాహంతో కావచ్చు, స్వార్థంతో కావచ్చు, కారణాలు ఏవైనా దేవుని పనిని, దేవుని సంగతులను, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తమంతట తాము ఎదిగిపోదాము, తమ పనులు తాము నిమగ్నం అయిపోదాము అన్నటువంటి కారణం చేత దేవుని శాపము వీరి మీదకి వచ్చింది. అయితే వారు గ్రహించుకోవటానికి చాలా కాలం పట్టింది, సుమారు 16 సంవత్సరాలు పట్టింది. మెల్లిగా వారి మీదకి ఆ శాపాలన్నీ వచ్చేసాయి. ఆ శాపాలంటే ఇక్కడే చదువుతాం. ఇది ద్వితీయోపదేశకాండంలో దేవుని మాట వినకపోతే, దేవుని లక్ష్య పెట్టకపోతే, దేవుని మాట మీద శ్రద్ధ నిలపకపోతే ఏం జరుగుతుందో, ఎలాంటి శాపాలు నష్టాలు కలుగుతాయో అని మోషే ధర్మశాస్త్రం రాయబడ్డాయో అలాంటివి వీరి మీదకి దేవుడు తీసుకొని వచ్చాడు. ఏం జరుగుతుందంటే, బాగా విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుంది. ఐ థింక్ ఈ మాటలు వింటున్నప్పుడు దీనిలో అప్లికేషన్ పార్ట్లో మనం కూడా ఆలోచించాలి. ఏంటంటే, మనలో కూడా కొద్దిమంది చక్కగా ఆరంభించి వెళ్ళలాగా మన క్రైస్తవ జీవితాన్ని లోకం నుంచి వేరుపరచబడి ప్రభువునే రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తామని తీర్మానం చేసి అలాగా ప్రభు కోసం నిలబడటం ద్వారా కొద్దిమంది నష్టపోయిన వారు ఉన్నారు, కొద్దిమంది తమ వారిని వదులుకోవాల్సి వచ్చిన వారు ఉన్నారు, కొద్దిమంది నానా మాటలు పడ్డవారు ఉన్నారు. అలాగా క్రయం చెల్లించి ప్రభువు కోసం నిలబడి, సత్యం కోసం నిలబడి, తెగింపుతో
దేవుని కొరకు రోషంగా మొదలుపెట్టిన వారు మనలో ఉన్నాం కొద్దిమంది. అయితే రాను రాను సంవత్సరాలు గడిచే కొద్దీ పరిస్థితులు కొంచెం క్లిష్టంగా అవడంతో, కొంత భయంతోనో, కొంత నిరుత్సాహంతోనో, లేతే కొంత లోక ఆశతోనో, లేకపోతే కొంత పాపానికి లొంగిపోయో, లేకపోతే వేషధారణ జీవితంతో నులివెచ్చగా బ్రతుకుతూనో, కొంత విశ్వాసంలో జారిపోయి వెనకడుగు వెళ్ళిన పరిస్థితుల్లోనో ఉంటూ, దేవుణ్ణి, దేవుని మాటను, దేవుని పిలుపును, దేవుని యొక్క పనిని, దేవుడు నమ్మి ఇచ్చినటువంటి బాధ్యతను, దేవుడు నమ్మి ఇచ్చినటువంటి వరాలను, దేవుడు నమ్మి ఇచ్చినటువంటి అప్పజెప్పిన ప్రజలను కొన్నిసార్లు మనం పట్టించుకోకపోవటం వల్ల, ఆ పనిని, దేవుని విషయాలను పక్కకు పెట్టి సెకండరీ చేసేయటం వల్ల, మన ప్రయారిటీస్ మొదటిగా దేవుడు, ఆ తర్వాత మిగతా ఉండటానికి బదులు మిగతా వాటిని, లోకపరమైన వాటిని ప్రాథమికమైన పరిస్థితుల్లో ఉంచి, తర్వాత దేవునికి సంబంధించిన సంగతులు పెట్టేసరికి మనలో కూడా కొద్దిమంది ఇది ఎదుర్కొని ఉంటాం. లేకపోతే కొద్దిమంది ఇప్పుడు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఏంటంటే, ఎంతో సంపాదిస్తున్నాం, కానీ ఏం మిగలట్లేదు. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు ఒక సీజన్‌లో ఇలాంటి పరిస్థితి నేను గమనించాను. ఎప్పుడైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తామో, దేవుణ్ణి పక్కన పెడతామో, దేవునికి సంబంధించిన పనులను, ఆయన రాజ్యం కోసం బ్రతకటం మానేసి, ఈ లోకపరంగా ఇక సౌఖ్యానికి అలవాటు పడిపోయి బ్రతికేస్తా ఉంటాము. అప్పుడు తెలియకుండానే మన జీవితంలో కొంత నష్టాన్ని చూస్తాం. నేను కూడా ఆర్థికంగాను, ఆత్మీయంగాను అలాంటి నష్టం ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో, ఒక సీజన్‌లో చూడటం జరిగింది. అప్పుడు ఎలా ఉండేదంటే, చాలా జీతం వస్తుంది. కానీ చిల్లు పడిన సంచిలో వేసినట్టుంది. చూడండి, మన చొక్కా జేబుకో, ప్యాంట్ జేబుకో, లేతే మనం వాడేటువంటి హ్యాండ్ బ్యాగ్స్‌కో కింద చిల్లుండి, ఎన్ని నాణేలు అందులో వేసినా అవన్నీ కారిపోతాయి. ఈరోజు కొద్దిమంది పరిస్థితి అదే. జీతం వస్తుంది, చాలా వస్తుంది. కానీ అది చిల్లు పడ్డ సంచిలో పడ్డట్టు అయిపోతుంది. నెల చివరి వారానికొచ్చేసరికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితికి వస్తున్నారు కొద్దిమంది విశ్వాసులు. కారణం ఏం చేతంటే, ఇప్పుడు ప్రభువుని ఎరగని వారు, అన్యజనులు, అవిశ్వాసులు, వారు సంపాదిస్తున్నారు, వారు కూడబెట్టుకున్నారు, బానే ఉంది. కానీ విశ్వాసులకి ఎందుకు ఇలాంటి నష్టం జరుగుతుందంటే, యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. లోకంలో ఉంటే ఫలించేవారు వాళ్ళు వేరే ఉన్నారు. కానీ మనం ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చాము. ద్రాక్షావల్లి అయిన ఆయనలోనికి తీగలుగా మారాము. ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండకుండా వేరైపోతానంటే ఇప్పుడు మనం ఫలించలేము. ఆ పేతురు కూడా 21వ అధ్యాయం యోహాను సువార్తలో తను అపోస్తలుడిగా పిలువబడ్డాడు. నాయకుడిగా ఉండాలి. వాళ్ళందరూ కూడా దేవుని స్వార్థ ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. సంఘ స్థాపన చేసే వ్యక్తులుగా ఉండాలి. అయితే ఆయా పరిస్థితులను బట్టో, భయాన్ని బట్టో, వారి పోషణను బట్టో మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా ప్రయాసపడతారు, కానీ ఏమీ దొరకలేదు. కారణం ఏంటంటే, యేసుకు వేరుగా ఉండి వారు ఫలించలేదు. మనం కూడా అంతే. మన లోకస్తులుగా ఉన్నప్పుడు లెక్క వేరు. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో, రక్షించబడ్డామో, తిరిగి జన్మించామో, ప్రభు చేతిలో చేయి పెట్టామో, ఆయన్ని ప్రభువా అని పిలిచి మన జీవితాన్ని రాసిచ్చామో, ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే, ఆయనకు యోగ్యంగా బ్రతికితేనే మన జీవితంలో దీవెన వర్షం కురుస్తుంది. ఆయన్ని పక్కన పెట్టేసి, ఆయనకు విలువ ఇవ్వకుండా, ఆయనకు సంబంధించిన ఆత్మ సంబంధ విషయాలకు వాల్యూ ఇవ్వకుండా మనం కనుక లోకం వైపు తిరిగితే, మన జీవితాల్లో 2గా నష్టపోతాం. ఒకటి ఆత్మీయంగా చల్లబడిపోతాం. రెండోది ఆర్థికంగా కూడా నష్టపోతాం. అదే జరిగింది వీళ్ళకి. వీళ్ళు బబులోనులో ఉంటే వీళ్ళకి నష్టం వచ్చేది కాదు. కానీ తెగింపుతో, గొప్ప ప్రయాసతో వెనక్కొచ్చారు. అయితే వెనక్కొచ్చిన వాళ్ళు వెనక్కొచ్చిన పని చేయలేదు. మనం కూడా యేసుని వెంబడించడానికి పిలువబడ్డాం. ఆయన అడుగుజాడలో నడవటానికి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి పిలువబడ్డవారు. ఆత్మ సంబంధమైన విషయాల కోసం పిలువబడ్డవారు. మనం పరలోక సంబంధులుగా, ఆ దేవుని కుమారుని రాజ్యం యొక్క వారసులుగా, పౌరులుగా చేయబడినవారు. మన జీవం క్రీస్తు కూడా పరలోకంలో దాచిపెట్టబడింది. మనము పరదేశంలో ఈ లోకంలో. అలాంటి మనము ఆ రాజ్యం కోసం వెతకకుండా ఈ రాజ్యం మీదే వెతుకుతూ ఉంటే, దీనికోసమే బ్రతికేస్తూ ఉంటే, కొన్ని సందర్భాల్లో మనం అలా బ్రతుకుతున్నాం అన్నదానికి నిదర్శనం ఏంటంటే, దేవుని దీవెన, దేవుని సంతృప్తి, దేవుని ఆశీర్వాదం మన కష్టార్జితం మీద ఉండదు. ఆత్మీయంగా చూస్తే ఈ పాటికి ఎంతో ఎన్రిచ్‌గా ఉండాల్సింది.
ఏ పౌలు అంటాడు, కాలం బట్టి చూస్తే ఈ సమయానికి మీరు బోధకులుగా ఉండాల్సింది, కానీ మీరు ఇంకొకరు వచ్చి మీకు ఎలిమెంటరీ టీచింగ్స్ చెప్పాల్సి వస్తుంది. ఆత్మీయంగా డ్రైనెస్, స్పిరిచువల్ గా ఎండిపోయిన పరిస్థితి. ఆ దేవునితో ఆత్మీయంగా హృదయమార ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడి ఆయన స్వరం విని ఎన్ని రోజులైందో కొద్దిమంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్, వీఆర్ బిజీ. స్పిరిచువల్ గా మోడుబారిన తనం, అటు భౌతికంగా కూడా కష్టపడుతున్నాం, ఓటీలు చేస్తున్నాం. ఆ తర్వాత ఆ ఎంతో మనకి జీతం కంటే ఎక్కువ వస్తుంది, కానీ నిలబడట్లేదు. ఎలా ఖర్చు అయిపోతుందో తెలియట్లేదు. లెక్కలన్నీ చూస్తే బానే ఉన్నాయి. కువైట్ వచ్చిన కొత్తలో ఒక అన్న నాకు ఇలా చెప్పాడు. ఆ కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు వెకేషన్కి వెళ్ళిన తర్వాత మొత్తం వచ్చి ఇండియాలో ఇక్కడంతా ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, సంవత్సరం అంతా దాచిపెట్టుకుని వెళ్ళి అక్కడ ఖర్చు పెడతారు అని చెప్పడానికి కరెక్టే. తర్వాత తెలిసింది నాకు. కొద్దిమంది అక్కడ సంపాదించిందంతా దాచిపెట్టుకున్నంతా ఇక్కడ వచ్చి ఖర్చు పెట్టేసి మళ్ళీ ఇక్కడ అప్పు చేసి టికెట్ కొనుక్కొని ఇండియా కువైట్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్న ఒక మాట ఏమనంటే, నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత లెక్క అంతా నీ దగ్గర ఉంటుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టావు అంత లెక్క నీ దగ్గర ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. నీ దగ్గర డబ్బు మిగలకుండా లెక్కలుంటే ఏం ప్రయోజనం ఉంది? కరెక్టే, మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి, కానీ డబ్బు లేదు, ఆశీర్వాదం లేదు. చిల్లుబడి సంచిలో వెళ్ళిపోతుంది. వీళ్ళంతా ఎంతో విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుందంట. భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరట్లేదు, తృప్తి లేదు. పానం చేస్తున్నారు కానీ దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. అప్పుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, ఆలోచించండి. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు జరిగిందంటే కింద అంటున్నాడు 10వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కరువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారస విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామము అంటే కరువు. నేనే కరువు కలుగు చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలిసి రావాలి, మీరు గుర్తించాలి, మీరు దేనికోసం పిలువబడ్డారో, దేనికోసం ప్రత్యేకించబడ్డారో, దేనికోసం రక్షించబడ్డారో అది మర్చిపోయారు. కాబట్టి మీకు తెలిసి రావడానికి నేను క్షామం పుట్టించాను, మీకు నష్టం కలుగు చేస్తున్నాను. 2వ అధ్యాయం ఇలా అంటాడు, 2వ అధ్యాయం 17వ వచనంలో, 2వ అధ్యాయము 16, 17 వచనాలు. ఒకసారి 15 నుంచి చదువుదాం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. నాట నుండి ఒకడు 20 కుప్పల కొంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేల్చున్నది. తీసుకొని వాళ్ళని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు దాని రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ, కాటుకుతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని ఆలోచిద్దాం, మన ప్రవర్తన గురించి ఆలోచిద్దాం. లెట్ us కన్సిడర్ అవర్ వేస్. రక్షించబడినటువంటి విశ్వాసులము, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి మనం, దేవుని సాక్షులుగా ఉండాల్సినటువంటి మనం, మనకి మన పరిధిలో చేయగలిగినంత దేవుని పరిచర్య చేయడానికి పిలువబడినటువంటి మనం, దేవుని రాజ్యం కోసం బ్రతకాల్సినటువంటి మనం, దేవుని సంఘాన్ని ఆనుకొని దేవుని సంఘంతో పాటు కలిసి పనిచేయాల్సిన మనం, దేవుని సంఘంలో మనకివ్వబడినటువంటి పాత్ర పోషించాల్సిన మనం, దేవుడు మనకిచ్చినటువంటి న్యాచురల్ టాలెంట్స్ అవనివ్వండి, సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ అవనివ్వండి, పరిశుద్ధాత్మ వరాలు, వాటిని ఉపయోగించి సంఘానికి, విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగజేయాల్సిన మనం ఈరోజు వాటిని పక్కన పెట్టి మన జీవితమే లక్ష్యంగా బ్రతికేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను వారికి నష్టం కలుగజేసిన, మీలో ఒక్కడు కూడా తిరిగి రాలేదు అంటున్నాడు. మనం ఎవరు అలా ఉండకూడదు. ఒకవేళ భౌతికమైన నష్టం కొద్దిమందికి లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా పాపంపై విజయం ఉందా? అదే పాపంలో మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఓటమి జీవితం. ప్రార్థనకు ఫలితం ఉందా? లేదు. దేవుని వాక్యం సరిగా అర్థమవుతుందా? లేదు.
మన ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? అలా కనిపించట్లేదు. దేవుడు మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా, మనకిచ్చినటువంటి వస్తు వాహనాల గృహం ద్వారా వేరే వాళ్ళకి దేవుని బిడ్డలకు ఆశీర్వాదం ఉందా? అలా కూడా కనిపించట్లేదు. అలా కనిపించకపోతే దేవుని సూచన ఏంటంటే, మీరు నా యొద్దకు తిరిగి రండి. మీ ప్రయారిటీస్ మార్చుకోండి. ఒకసారి ఆలోచించుకోండి, ఆలోచించుకోండి అంటున్నాడు. ప్రియులారా, మనం రక్షించబడింది చాలా సుఖవంతంగా, చాలా కంఫర్టబుల్‌గా, లగ్జూరియస్‌గా బ్రతికి చచ్చిపోవటానికి కాదు. మనం ఆయన కోసం బ్రతికి, ఆయన కోసం ప్రయాసపడి, ఆయన కోసం ఖర్చు పెట్టుకొని, ఆయన కోసం ఖర్చయిపోయి, ఒక రోజున ఆయన దగ్గరికి చేరినప్పుడు, ఆయన చేత బహుమానం పొందటానికి. మన మెప్పు అక్కడుంది. మన ధనం అక్కడుండాలి. మీ ధనం ఎక్కడుంటుందో మీ మనసు అక్కడుంటుంది అంటాడు యేసు ప్రభు. మన ధనం కనుక పరలోకంలో ఉంటే మన మనసు అక్కడుంటుంది. మన మనసంతా భూమి మీద ఎందుకు తిరుగుతుందంటే మనం అంతా ఇక్కడే కూడబెట్టేసుకుంటున్నాం కాబట్టి. కాబట్టి మన పరిధిలో మనం చేయగలిగింది దేవుడు మనకిచ్చిన భారాన్ని, దేవుడు మనకిచ్చిన వనరుల్ని దేవుని కోసం వాడదాం. వాళ్ళైతే మందిరం కట్టాలి. ఈరోజు దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని రాజ్యం, దేవుని సంఘాన్ని కట్టడానికి, దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, దేవుని రాజ్యం యొక్క విస్తరణ కోసం, అనేక ఆత్మల క్షేమాభివృద్ధి కోసం, విశ్వాసులు శిష్యులుగా తయారవ్వాలి, నాయకులుగా తయారవ్వాలి, బోధకులుగా తయారవ్వాలి, అనేక మందికి జీవనకరంగా ఉండాలి. ఆ పని సంఘానికి ఇచ్చాడు దేవుడు. సంఘం ఆ పని చేయాలి. అలా సంఘం చక్కగా చేయాలంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ కట్టుబడిలో పాలిభాగస్తులే. సంఘం అలా చేయాలంటే సంఘానికి అవయవాలు కావాలి, పని చేసేవారు కావాలి, పరిచారకులు కావాలి, సువార్థికులు కావాలి, కష్టపడి పని చేసేవారు కావాలి, అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, బోధకులు కావాలి, కాపరులు కావాలి. అంతేకాదు సంఘం ఫంక్షన్ అవ్వాలి, ధనం కావాలి. సంఘం ఇతరుల్ని పోషించాలి అంటే, ఇతర స్వార్థికులు సేవకుల్ని పోషించాలి అంటే సంఘానికి ధనం కావాలి. మీరు ఒకటి ఆలోచించండి. దేవుడు తన మందిరం కట్టుకోవాలంటే ఒక చిటికి వేసి ఆజ్ఞ ఇస్తే శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒక చిన్న కట్టడాన్ని కట్టడం, సృష్టించడానికి పెద్ద లెక్కేం కాదు. కానీ ఎందుకు దేవుడు 16 సంవత్సరాలు ఆగైనా సరే తన ప్రవక్తను పంపించి తన ప్రజల ద్వారానే కట్టించాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియులారా, దేవుని పని దేవుని బిడ్డలే చేయాలి. దేవుని పని దేవుని బిడ్డలే చేయాలి. దేవుని సేవకు అవసరమైన డబ్బుని దేవుని బిడ్డలే ఇవ్వాలి. ప్రభు అంటున్నాడు, ఆకాశం నాది, వెండి నాది, భూమి నాది, దాని సర్వ సమృద్ధి నాది అంటున్నాడు. అంతా ఆయనదే. కానీ ఆయన సూపర్ న్యాచురల్ గా ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే దేవుని పని దేవుని బిడ్డలకు చేయాలి. దేవుని పనికి అవసరమైనటువంటి వనరులను దేవుని బిడ్డలే సమకూర్చాలి. అందుకే అలా చేయటంలో దేవునికి ఎంతో సంతోషం ఉంది. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. ఇక్కడ మాట అంటున్నాడు 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేయాలంటే వీళ్ళు పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుంటాను. దేవుని పనిని దేవుని బిడ్డలు కష్టపడి చేస్తుంటే దేవుడు సంతోషిస్తాడంట. ఆ పనిలో దేవుడు గణపరచబడతాడు. నేను గణపరుచుకుంటాను. నేను ఆ పనిలో సంతోషిస్తాను. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని పరిచర్యలో అది ఏదైనా కానివ్వండి, మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు, మన సమయాన్ని వెచ్చించినప్పుడు, మనకున్న వనరులను ఉపయోగించినప్పుడు, మన డబ్బు ఖర్చు పెట్టి సమర్పణతో బ్రతికినప్పుడు, మనకున్నటువంటి వస్తు వాహనాల్ని దేవుని కోసం వాడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో కట్టుబడుటకు మీరు మీ కాంట్రిబ్యూషన్ చూసి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు ఆ పనిలో దేవుడు మహిమపరచబడతాను, నేను గణపరుచుకుంటాను నన్ను అంటున్నాడు. ప్రియులారా, దేవుని కోసం మనం సమర్పించుకుంటే మనం కొంత పోగొట్టుకోవచ్చు కాక, కానీ పొందేది మాత్రం మనం లెక్కలేనంత. ఈరోజు విశ్వాసులుగా సాధారణంగా మనం బెరియా సంఘంలో డబ్బులు ఇవ్వండి అని కానీ ఒత్తిడి చేయటం ఇప్పటివరకు జరగలేదు. ఇది ముందుకు జరగదు కూడా. ఎవరు కూడా డబ్బులు వేయండి, తీసుకురండి అని ఇప్పటివరకు అడగలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న నష్టం జరుగుతుంది ఏంటంటే, దాని గురించి ఎక్కువ మాట్లాడకపోవటం వల్ల ప్రజలు
విశ్వాసులు ఇవ్వటం నేర్చుకోవట్లేదు. స్వార్థంగా తయారైపోతున్నారు. దేవునికి సమర్పణ జీవితం కలిగి ఉండటం, దేవునికి గుప్పిలి విప్పి ఇవ్వటమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి సూచన అన్నది మర్చిపోతున్నారు. మన ధనాన్ని కూడా ప్రభు ఆశిస్తున్నాడు. అది ఇచ్చింది ఆయనే అన్న సంగతి మర్చిపోయి, ఆ మిగిలింది కూడా ఉంచేసుకుందాంలే అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఇక్కడ చాలా మంది సేవకులు, పాస్టర్ల యొక్క సమస్య ఏంటంటే మందిరాలు ఓపెన్ అవ్వట్లేదు లాక్‌డౌన్‌లో. కొద్దిమంది విశ్వాసులు ఆదివారం వచ్చిన కానుక వేసేవాళ్ళు ఇప్పుడు మందిరానికి రాకుండా ఆ కానుక కూడా వాళ్ళే ఉంచేసుకుంటున్నారు అని వాపోతున్నారు. ఇంత స్వార్థపూరితమైన జీవితం. ఎక్కడిది త్యాగం ఏది? సమర్పణ ఏది? దేవుని పట్ల ప్రేమ ఏది? దేవుడంటే గౌరవం, మక్కువేది? ఏదన్నా మనం ఖర్చు అయినప్పుడే దేవుని ప్రేమిస్తున్నామని రుజువు చేయబడుతుంది. దావీదు అంటాడు, నాకు ఖర్చు కానిది, నాకు ఉచితంగా వచ్చింది, నేను దేవునికి దహన బలిగా అర్పించను అంటాడు. 2 సమూయేలు 24:24. మనం కూడా అప్పుడప్పుడు వచ్చి లేకపోతే ఇలా ఆన్‌లైన్‌లో వచ్చి కేవలం మాటలే ఇస్తున్నాం. మన చేయి చాపట్లేదు. మన శక్తిని చాపట్లేదు. మనకున్న వనరులు చాపట్లేదు అనుకోండి. నిజంగా మనం ప్రేమించినట్టు కాదు. పిల్లరా, దేవుడంట వారు కష్టపడి పని చేస్తే సంతోషిస్తాడంట. ఈరోజు మనందరం కూడా ఎంతో చేయగలుగుతాం. ఎంతో చేయగలుగుతాం. కొంచెం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు అడుగు వేస్తే, కొంచెం మనం మిగుల్చుకునే దానిలో కొంత దేవునికి ఇవ్వగలిగితే, మనం మనకున్న తెలివితేటలను, మనకున్న జ్ఞానాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టగలిగితే, దేవుని కోసం గొప్ప పని చేస్తాం. ప్రతి ఒక్కరు. 1 కొరింథీ 12 అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కనికి తనకివ్వబడిన కృపను బట్టి వరం ఇస్తున్నాడు. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వరం ఇస్తే, ఆ వరాన్ని మీరేంటో కనుక్కున్నారా? ప్రభు మీకు ఇచ్చిన కృపా వరము లేదా వరాలేంటో చెప్పండి అంటే సగానికి సగం మంది చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి లెక్కలేదు. దేవుడు ఒక పని ఇచ్చాడు, ఆ పని నేను చేయాలి, ఆ పని చేయడానికి వరం ఇచ్చాడు అన్న కనీస అవగాహన లేదు. ఎందుకంటే ఇంకా చిన్న బిడ్డలానే ఉన్నాం. చిన్నపిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు నాకు ఏమిస్తారా, 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 ఇచ్చిందల్లా తీసుకుంటారు, తీసుకుంటారు, తీసుకుంటారు. అయితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత నన్ను కని పెంచి ప్రయోజకుని చేసిన తల్లిదండ్రులకు నేనేమివ్వాలి, నేనేమివ్వాలని తహతహలాడుతారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగారు. మనం కూడా దేవుని దగ్గర నుంచి పొందుతున్నాం, పొందుతున్నాం, పొందుతున్నాం. అయితే దేవునికి ఇచ్చే సంగతి ఏంటి? దేవునికి ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఎదగట్లేకపోతున్నాం. ఎప్పుడు గుప్పిలు ఇలా బిగి పట్టుకొని ఉంటున్నాం కానీ గుప్పిలు విప్పటం నేర్చుకోవాలి పిల్లలు, నేర్చుకోవాలి. మనం వెళ్ళే సంఘం ద్వారా, మనం దేవుడు ఉంచిన సంఘం ద్వారా దేవుని పని జరగాలంటే మనం కాంట్రిబ్యూషన్ అందులో ఉండాలి. ఈ రోజులో కొన్ని మనం చేయలేని పని ఇతరులు చేస్తుంటే వాళ్ళకి మనం గొప్పగా సపోర్ట్ చేయగలం. అది కూడా పరిచర్యే. అది కూడా పరిచర్యే. గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకా 2 పాఠాలు ఇందులో ఉన్నాయి. క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మూడోది 2వ అధ్యాయంలో కనిపించేది ఏంటంటే హగ్గై 2లో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే హగ్గై ఎప్పుడైతే ఈ మాటలు చెప్తాడో గొప్ప రివైవల్ వచ్చింది. 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోజాదా కుమారుడు ప్రధాన యాజకుడును యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్తయగు హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనుకొనిరి. దేవుని ప్రవక్త దేవుని మాటలు చెప్పినప్పుడు దేవుని ప్రజల హృదయాల్లో దేవుని పట్ల భయం, భక్తి మొదలైంది. వాక్య పరిచర్య చేస్తున్న మనలో కొద్దిమందివి ఇలా ఆశపడదాం. దేవుని వాక్యం మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రజల్లో చలనం రావాలని కోరుకున్నాం. అలా చలనం రావాలంటే దేవుని అభిషేకం మన మీద ఉండాలి. మన జీవితం దేవునికి ఇంపుగా ఉండాలి. ఆయన మాటలు మన నోట్లో ఉంచాలి. మనం అలా మాట్లాడుతున్నప్పుడు ప్రజల హృదయాలు కదిలించబడాలి, చైతన్యం రావాలి, ఉద్యమం రావాలి, ఒక పరివర్తన మొదలవ్వాలి. హగ్గై ప్రవచించినప్పుడు భయభక్తులు పూనుకున్నారు. ఆ తర్వాత అప్పుడు యెహోవా దూతైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటన చేయగా నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. వాట్ ఏ బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఇలాంటి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు విన్న తర్వాత కూడా మనలో కలగాల్సిన మార్పు ఇది, రావాల్సిన ఉనికి ఇది.
దేవుని పని చేయడానికి 16 సంవత్సరాలు భయభీతులతోనో నిరుత్సాహంలో పక్కన పెట్టేసినటువంటి వీరు దేవుని వాక్కు అందగానే తమ జీవితాలు పరిశీలించుకొని తమ నష్టానికి ఇదే కారణాన్ని గుర్తించి దేవుని పని చేయటం మొదలుపెట్టారు. అప్పటికి అదే నిరుత్సాహం ఉంది. అప్పటికి రాజుగారి తాకీదులు అలానే ఉన్నాయి. అయితే ధైర్యంతో ముందడుగు వేశారు. పని మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు రెండోసారి ప్రత్యక్షం ఏమంటున్నాడో తెలుసా? మూడో వచనం 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలంలో ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అంటే సొలొమోను కట్టినటువంటి మందిరంతో ఇప్పుడు కట్టబడుచున్నటువంటి మందిరాన్ని చూస్తే పోలిక చాలా తక్కువగా ఉంది. ఇది దీని మహిమ కంటే పూర్వపు కాలపు మహిమ ఎక్కువగా ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు కదా, కృంగిపోతున్నారు కదా, నిరుత్సాహపడిపోతున్నారు కదా. కొద్దిమంది వృద్ధులు ఉన్నారే, అప్పటి మందిరానికి ఇదేం లెక్కలేండి అన్నటువంటి మాటలు అన్నప్పుడు కట్టేవారి మనసులు కృంగిపోయాయి, నిరుత్సాహానికి లోనయ్యారు. అలాంటి వారికి దేవుడు అభయహస్తం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? 4వ వచనం. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు, నాయకులకు దేవుడు చెప్తున్న మాట, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనము. అలాగే విశ్వాసులందరికీ దేశంలో ఉన్న సమస్త జిల్లారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. బహుశా కొద్దిమంది మనలో దేవుని పని బాగానే ఆరంభించి ఈ కోవిడ్ వల్లనో లేకపోతే ఇంకో కారణం చేతనో ఏదో నిరుత్సాహానికి లోనై ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. కోవిడ్ కి ముందు ఎలా జరిగింది? గొప్పగా జరిగింది, అప్పుడు బాగుంది, ఓకే ఫైన్. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇంతకు మునుపు కంటే ఇప్పుడు పని గొప్పదే ఇది అంటున్నాడు ప్రభు. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఇప్పుడు మందిరం మహిమను ఎక్కువ చేస్తా అంటున్నాడు. 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మునుపటి మహిమ కంటే ఇప్పుడు మరెక్కువ మహిమ. నేను ఈ స్థలమందు సమాధానం నిలుపును అనుగ్రహించేదను. అలాగే మన సంఘంలో బెరియాలో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ మహిమ ఎక్కువ అవుతూ రావాలి. ముందు ఎంతో బాగుండేది, ఇప్పుడు బాగాలేదన్న మాట వినపడకూడదు. నిరుత్సాహం దగ్గరికి రానివ్వకూడదు. మనందరం చేయి కలిపి దేవుడు మనకిచ్చినటువంటి ఎబిలిటీస్ ని, మనకిచ్చిన రిసోర్సెస్ ని కనుక ఖర్చు పెట్టడం మొదలు పెడితే మునుపటి మహిమ కంటే అధిక మహిమను మనం చూడబోతున్నాం. సంఘంలో దేవుడు తన సమాధానాన్ని నిలపటానికి ఇష్టపడుతున్నాడు. ధైర్యం వహించి పని జరిగించండి అని ధైర్యం పలుకుతున్నాడు. భుజం తడుతున్నాడు. ఈ రోజున కింద అంటున్నాడు, భూమి నాది, ఆకాశం నాది, వెండి బంగారం నాది, కావలసినటువంటివి నేను ఇస్తాను, నేను ధైర్యం ఇస్తాను, మీరు ముందుకెళ్ళండి. పిల్లరా, ఈరోజు ప్రభు దగ్గర నుంచి ధైర్యం తెచ్చుకుందాం. దేవుని పనిలో పాలిభాగం పొందటం అంటే అదొక గొప్ప ఆధిక్యత. అది భారం కాదు, అది భాగ్యం. ఎందుకంటే ఒకరోజు పరలోకంలో మనం నిత్యం ఉండబోయేటువంటి రాజ్యంలో, నిత్యత్వంలో మనకి ఒక గౌరవప్రదమైన స్థాయినిచ్చేది, ఒక హోదానిచ్చేది, ఒక గుర్తింపునిచ్చేది, మనకి బహుమానాన్ని ఇచ్చేది ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఏం చేశామో అదే పరలోకంలో మనకి బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. మనం చనిపోయిన తర్వాత దేవుని కోసం ఏం చేయలేం. బ్రతికున్నప్పుడే చేయగలుగుతాం. మన ఒంట్లో బలం ఉన్నప్పుడే చేయగలుగుతాం. మన చేతిలో డబ్బు ఉన్నప్పుడే చేయగలుగుతాం. మన చేతిలో వనరులు ఉన్నప్పుడే చేయగలుగుతాం. మనకి అవకాశాలు ఉన్నప్పుడే చేయగలుగుతాం. కాబట్టి ఎవరెవరో అయితే దేవుని పనిలో ఉన్నామో దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఓ జెరుబ్బాబెలు, ఓ యెహోషువ, ఓ దేశ నివాసులారా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను. ఈ హగ్గై గ్రంథం నుంచి నంబర్ 1, సెట్ రైట్ అవర్ ప్రయారిటీస్. ప్రభు యొక్క సన్నిధిలో మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడుంది? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇలాగ నేను చొక్కా వేసుకుంటే ఈ మొదటి గుండి సరిగ్గా పెట్టుకుంటే మిగతా గుండీలన్నీ సరిగ్గా వస్తాయి. ఒకవేళ మొదటి గుండీయే తప్పు పెట్టుకుంటే మిగతా గుండీలన్నీ తప్పైపోతాయి. అలాగే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మన జీవితాల్లో ఇస్తే, ఆయనకి మొదటి స్థానం ఇచ్చి ఆయన నెత్తిని పెట్టుకుంటే మిగతావన్నీ భౌతికమైనవన్నీ మనం వెనకాల వస్తాయి. అందుకే యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో,
ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి. అప్పుడు అవన్నీ అంటే తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు, పిల్లలకి చదువు, వారి భవిష్యత్తు అన్నీ నేను చూసుకుంటా ఉంటున్నాడు ప్రభు. మనం ఆయన పని మీద ఫోకస్ చేద్దాం. ఆత్మ సంబంధమైన జీవితం మీద ఫోకస్ పెడదాం. అంతేకాదు ఈ 2వ అధ్యాయం కింద వచనాల్లో ఒక మాట అంటాడు. ఒక ప్రశ్న వేస్తాడు దేవుడు లేవీయుల్ని, యాజకుల్ని. ఏమని అంటాడంటే, మీరు ఒక పరిశుద్ధమైన అర్పణను తీసుకువెళ్తున్నప్పుడు అది పక్కనే ఏదన్నా వస్తువులకు అక్కడ ఏదన్నా బ్రెడ్ గాని లేకపోతే మిగతా ఉన్నాయి. ఈ పరిశుద్ధమైన అర్పణ వాటికి తాకితే వాటికి పరిశుద్ధత, పవిత్రత వస్తుందంటే రాదండి అని చెప్తారు. అలాగే ఇంకొకటి అడుగుతాడు. ఈ పరిశుద్ధమైన అర్పణ ఏదైనా అపవిత్రమైనది తాకిద్దనుకోండి, దాని అపవిత్రత ఈ పవిత్రమైన అర్పణకు వస్తుందా రాదా అంటే వస్తుందండి అని చెప్తారు. అంటే దాని అర్థం సులభంగా అర్థం కావాలంటే, నేను ఒక మురికి చేత్తోటి బాగా శుభ్రంగా ఉన్నటువంటి మీ చేతికితో షేక్ హ్యాండ్ ఇస్తే, నా మురికి మీకు అంటుకుంటుంది గాని ఆ చేతికి, మీ శుభ్రత నాకు అంటుకోదు. అలాగా మీరు అర్పణలిస్తున్నారు, బలులిస్తున్నారు, బలిపీఠం కట్టారు, దాని మీద అర్పణలిస్తున్నారు కానీ, మీ జీవితాలు అపవిత్రమయ్యాయి కాబట్టి, మీరు అర్పించేది నేను అంగీకరించలేకపోతున్నాను. మీరు తర్వాత చదవండి ఆ మాటలు. మీరు అలా చేస్తున్నారు కాబట్టి ఈ నష్టం మీ మీదకొచ్చింది అని మరలా వారి యొక్క నష్టాన్ని తిరిగి తిరిగి చెప్తా ఉంటాడు ప్రభు. మనం కూడా ప్రభు కోసం చేసేటప్పుడు ప్రభు యొక్క పనిలో ఎప్పుడైనా సరే ఏ పనైనా అవనివ్వండి. మన సంఘం దేవుని కృప వల్ల బెరియాలో ఎన్నో అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అయినా, ఏ ఉద్యోగం అయినా సరే, ఎంత చిన్న జీతం అయినా, ఆ వ్యక్తికి దేవుడు పలానా తలాంత్ ఇచ్చాడు, వరం ఇచ్చాడంటే సంఘం ఆ వ్యక్తిని వాడుకుంటుంది. అదొక ఆరోగ్యకరమైన సంఘంకి నిదర్శనం. అవకాశాలు ఇస్తారు. సీనియర్స్ కూర్చొనైనా సరే జూనియర్స్‌కి అవకాశం ఇచ్చి, నేర్పించి, తర్ఫీదు చేసి, నాయకులుగా తయారు చేస్తున్నది సంఘం. కాబట్టి మీరు ఎలా ఉపయోగపడగలరో, దేవుడు మీకు ఏ భారం ఇచ్చాడో సంఘ నాయకులతో చెప్పండి అన్న వాళ్ళతోటి. ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటారు. మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. ప్రయోజకులుగా మారుస్తారు. అలాంటి అవకాశాలు కల్పించబడుతున్నటువంటి సంఘంలో మీ చేతికి దేవుడిచ్చిన ఏ పనైనా సరే చేసేటప్పుడు, అది పులిపీటి పరిచర్య నుంచి వంట వడ్డించే వరకు, చేపలు ఎత్తే వరకు, సౌండ్ సిస్టమ్ వరకు గాక, క్యాంప్స్‌కి వెళ్లి చేసే వరకు కాక, డ్రైవింగ్ కాక, ఏదైనా కూడా పవిత్రత ఉండాలి. మన హృదయంలో ప్రభు పట్ల ప్రేమతో పాటు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎక్కడన్నా జారిపోతే వెంటనే కడిగేసుకోవాలి. ఏదన్నా మలినం అంటుకుంటే ప్రభు రక్తాన్ని ఆశ్రయించి దిద్దుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని కడగబడని పాపం హృదయంలో ఉంచుకొని ఒప్పుకోవడానికి ఇష్టం లేకుండా దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నా అదే పాపంతో దేవుని సంఘంలో, దేవుని మందిరంలో పని చేస్తాను, హడావుడి చేస్తాను, ఎవరికీ తెలియదులే అనుకుంటే దేవుడు నీ పనిని అంగీకరించట్లేదు. దేవుని సంఘానికి నువ్వు ఒక నష్టంగా మారే అవకాశం ఉంటుంది. నీ వల్ల సంఘం ముందుకెళ్లాల్సింది ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ బిలీవర్ ఇన్ ద చర్చ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రోత్. దేవుని సంఘ ఎదుగుదలలో ప్రతి విశ్వాస యొక్క పాలి భాగం ఉంది. ఎవరన్నా కానీ మనము దేవుని మాటలు లెక్క చేయకుండా అపవిత్రంలో, పాపంలో బ్రతికేస్తుంటే మీకు తెలియకుండా మీ కుటుంబానికి, మీకు తెలియకుండా మీ సంఘానికి నష్టం కలుగుతుంది. కాబట్టి అది మనసులో పెట్టుకొని పరిశుద్ధమైన కడగబడిన జీవితంతో పడిపోయిన వెంటనే, జారిపోయిన వెంటనే ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తూ ఎప్పటికప్పుడు కడుక్కుంటూ నిర్మలమైన మనస్సాక్షితో, కడగబడిన హృదయంతో దేవుని పనిని చేద్దాం. ఒక వాగ్దానం గుర్తు చేస్తాను. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో, కాబట్టి సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, దేవుని కోసం చేసే ఏ చిన్న పని కూడా వ్యర్థం కాదు. దేవుడు చూస్తూ మన పని నిర్లక్ష్యం చేయడు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో దీవిస్తాడు. అంతేకాదు మనల్ని వేరే వాళ్ళకి దీవెనకరంగా ఉంటాడు. కాబట్టి సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును అయ్యుండి, ప్రభు యొక్క పనిలో ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తులై ఉండండి. దేవుడు ఆ రీతిగా మనకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా మన సంఘానికి తోడై ఉండి నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రభుతో మీరు మాట్లాడండి.
ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా దృష్టికి మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి కృతజ్ఞతలు. ప్రభావ మేము కూడా మా జీవితాల్లో ప్రాధాన్యతలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రవర్తన గురించి ఆలోచించడానికి సహాయం చేయండి. మీకు మొదటి స్థానము, అధిక ప్రాధాన్యత ఇవ్వటానికి, మీ వాక్యాన్ని గౌరవించుకోవడానికి సహాయం చేయండి. మా పనిలో మేము నమ్మకంగా ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. ఒకరోజు మీరు లెక్క అడుగుతారన్న భయభక్తుల్లో ఉంచు. అలాగే నాయన, నీ పనిలో పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ కావాల్సిన కృపను దయచేయండి. తండ్రి, ఎవరైతే హృదయపూర్వకంగా నీ వాక్యం చేత ఒప్పించబడి నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నారో, నీ పని కొరకై తీర్మానం చేశారు, నీ కోసం ఖర్చు అవుదామని ముందుకు వస్తున్నారు, వారందరిని బట్టి కృతజ్ఞతలు. వారి తీర్మానాన్ని మీరు బలపరిచి స్థిరపరచండి. దేవా, బెరియా సంఘాన్ని మీరు నీ కృపా హస్తాల్లో దాచిపెట్టండి ప్రభువా. దేవా, నీ ఆత్మ చేత ప్రతి విశ్వాసిని, ప్రతి వ్యక్తిని మీరు నింపండి, బలపరచండి. నీ వాక్యం చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. దేవ, సంఘము చుట్టూ, విశ్వాసుల చుట్టూ నీ దూతల కావలించండి. శత్రు యొక్క ప్రతి కార్యాన్ని, ఆటంకాన్ని, ప్రతి డిస్టర్బెన్స్ ని యేసు క్రీస్తు నామంలో, శక్తి కలిగిన నామంలో దూరపరుస్తూ లయపరుస్తున్నాను తండ్రి. దేవ, రానున్న దినాల్లో సంఘం యొక్క మహిమను అధికం చేయండి. మునుపటి కంటే అధికమైన మేలు దయచేయండి. మునుపటి మహిమ కంటే కడవరి మహిమ గొప్పదిగా చేయండి. దేవా, ఈ సంఘము అనేక మంది శిష్యులను తయారు చేసేదిగా దీవించండి. దేవా, ఈ బెరియా సంఘం ద్వారా అనేక మంది నాయకులు, సేవకులు లేవాలి. దేవా, సేవకులు పంపించబడాలి. దేవా, సంఘం యొక్క నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా హాన్సన్న, సవితక్క బిడ్డలు. దేవా, నీ కృపని ఆత్మచేత నింపండి ప్రభా. నిర్ణయాల్లో, అడ్మినిస్ట్రేషన్లో దేవా కావాల్సినటువంటి నీ గైడెన్స్ అనుగ్రహించండి ప్రభా. నీ దూతల కావలించండి. ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారి మీద శత్రువు దాడి ఎక్కువగా ఉంటుంది కనుక నీ రక్షణ వలయంతో వారిని కప్పండి, దాచిపెట్టండి. అలాగే మిగతా మరి పరిచారకులు గాను, మరి బోధకులు గాను, కాపరులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా రకాలుగా పరిచర్లో పాలు పొందుతున్న ప్రతి వ్యక్తిని మీరు దీవెనకరంగా ఉంచండి. వారి ద్వారా గొప్ప పని జరగలుగుటకు, భవిష్యత్తులో గొప్ప కార్యాలు వారి ద్వారా జరగలుగుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటూ, నాకు కూడా అనేక నూతన ఆత్మలు నడిపించండి. బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్న వారిని దేవా మీరు దీవించండి. వారి తీర్మానాన్ని స్థిరపరచండి. త్వరగా వారి బాప్తీసాల సాక్ష్యం పరిస్థితులు అనుకూలపరచండి. అలాగే నూతన ఆత్మలు తీసుకుని రండి. క్యాంపుల్లో జరిగేటువంటి పరిచయను మీరు దీవించండి. దేవా, ఖైరాన్ ఈ క్యాంపు పరిచయలు మీరు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచండి. ఇక అనేక మంది ఆత్మలను సంఘానికి మీరు చేర్చండి ప్రభావ. చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా వర్ధిల్లుటకు సహాయపడమని వేడుకుంటూ, నాకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, నా కొరకే ప్రార్థన చేస్తున్న ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. థ్యాంక్ యూ. మంచి వాక్య సందేశాన్ని అందించారు. ప్రతి బిడ్డ ఆలోచించవలసినటువంటి వాక్యాన్ని సందేశాన్ని అందించారు. వందనాలన్నా. దయతో గమనించండి, మనం విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. దయతో మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో మోకరించండి, కళలు ఉంచి కళ్ళు మూసుకునండి. మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరిశోధించుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. పాడైపోయినటువంటి మందిరం ఉండగా నువ్వు ఎచ్చోట ఉన్నావు, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి పరిశీలించుకుందాం. చేయవలసిన పని ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించుకుందాం. కొంతకాలం మనం ఆకలి తీరక ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు ఆకలి తీర్చున్నాడు. దాహము తీరని పరిస్థితుల్లో దాహం తీర్చిన దేవుడై ఉన్నాడు. కట్టుకుంటానికి బట్ట లేకుండా చలితో ఉన్నప్పుడు మనకి వస్త్రాన్ని దయచేసినటువంటి దేవుడై ఉన్నాడు. మన జీతం లేనప్పుడు కూడా జీతాన్ని ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలని, ఆత్మీయ ఆనందాన్ని మనం ఏ రీతిగా అనుభవిస్తూ ఆయన్ని మనం మన సొంత రక్షకుడిగా మనం కలిగి ఉన్నామన్నది ఒకసారి పరీక్ష చేసుకుందాం, పరిశీలించుకుందాం. ఆయనకి యోగ్యకరమైనటువంటి పాత్రలో మనం ఉన్నామా, మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నది ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమయం చాలా భయంకరంగా ఉన్నది. అపవిత్ర